హాయ్ అండి. నేను రాగి ఉసిరికాయలు ఆవకాయ చేస్తున్నాను. మరి బాణలిలో నూనె వేసుకుని రాగి ఉసిరికాయలు ముందుగానే కడిగి ఉంచుకున్న రాగి ఉసిరికాయలు వేపాలండి. అవి వేపిన తర్వాత బాగా వేగిన తర్వాత అండి అవన్నీ వేపుతున్నానండి. ఇక పచ్చడి కడుపుని చూపిస్తాను మీకు. చూడండి, మరి రాగి ఉసిరికాయలు ఫ్రై అయిపోయినాయండి. అవి ఎగిపోయినాయి కాబట్టి రవ్వ ఆఫ్ చేసుకుని వాటిని తీసేద్దాం. పక్కకి తీసేస్తున్నానండి. రవ్వ ఆఫ్ చేసేసి ఉసిరికాయ డ్రై అయిపోయిన తర్వాత అవి తీసేసండి. ఇలా మొత్తం ముక్కల కింద తీసేసుకుని ఇదిగోండి గింజలన్నీ తీసేసాను దాంట్లో. తర్వాత తగినంత ఆవపిండి, రుచి సరిపడా కారం, రుచి సరిపడగా సాల్ట్, తర్వాత ఎల్లుల్లిపాయలు వేసి కలుపుకోవాలండి. మరి ఇవ్వండి ఎల్లుల్లిపాయలు వేస్తున్నాను ఫస్ట్నే. తర్వాత కారం వేస్తున్నానండి సరిపడంత. తర్వాత ఆవపిండి అండి. ముందుగానే మెంతులు ఆవాలు కలిపి కొంచెం మెంతులు ఫ్రై చేసుకునండి. అవి కలిపేసిన ఆవపిండి చేశానండి నేను పట్టేసి. మరి కలిపేసాను. ఇవన్నీ అయిపోయినాయి. మరి ఇవన్నీ వేస్తాను. ఇవైతే అయిపోయినాయండి. మరి తర్వాత సాల్ట్ కూడా వేస్తున్నానండి సరిపడగానే. తర్వాత ఆయిల్ వేస్తున్నానండి సరిపడగా ఆయిల్. అవి ఫ్రై చేశాను కదండి, ఆ ఆయిల్ సరిపోద్ది, వేరేగా వేసుకోకూడదు. తర్వాత కలిపేసాక అండి ఒక పెద్ద నిమ్మకాయ అయితే ఒకటి సరిపోద్దండి. చిన్న నిమ్మకాయలు అయితే 2 నిమ్మకాయలు పెట్టుకోవాలండి. 2 నిమ్మకాయల రసం కొంచెం వేసుకోవాలా, అంటే ఆవకాయ కదండి. మరీ ఎక్కువ కాకుండా, పులుపు ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఉండిద్దండి పెద్ద నిమ్మకాయ అయితేనే. అదే చిన్న నిమ్మకాయలు అయితే చిన్న చిన్నవి అయితే 2 సరిపోతుందండి. మరి ఆవకాయ పచ్చడి అయిపోయిందండి. కలిపేసానండి. మరి నిమ్మకాయ కూడా కలిపేసానండి దీంట్లో. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. డబ్బాలో కూడా పెట్టేసానండి. మరి మా అమ్మాయి అయితే టేస్ట్ చూసి సూపర్గా ఉందని చెప్పేసి అంటుందండి మా అమ్మాయి అయితేని. మరి రుచిగా గుమగుమలాడే రాగి ఉసిరి పచ్చడి రెడీ అయిపోయిందండి. మరి మీకు ఇష్టం ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. మా అమ్మాయి వేడివేడిగా అన్నం వేసి కలపమ్మ అని చెప్పేసి అందండి. వాళ్ళకి మరి దాంట్లో కలిపేసి ముద్దలు పెడుతున్నాను. అమ్మాయి తీసుకుందండి. మా అమ్మాయి సూపర్ అంటుందండి. ఓకే అండి, నచ్చితే మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి, కామెంట్ రూపంలో పెట్టండి. ఓకే అండి.